నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్ ఎట్లా చూడవచ్చు సార్ ఏదైతే బోనస్ 500 ప్రకటించాలంటున్నారు, రుణమాఫీ చేయాలంటున్నారు? బోనస్ ప్రకటించినావు, రుణమాఫీ ప్రకటించినావు, డెఫినెట్గా అమలు చేసే కార్యక్రమం మొదలు పెడతాము. వన్ ఆఫ్టర్ ఉదాంతరం చేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఎందుకు చేయలే? కేసీఆర్ 10 సంవత్సరాలకి చేయలేదు, మేము చేస్తాం చేస్తాం. ఒక్కొక్కటి 5 6 గ్యారెంటీలు ఆల్రెడీ ఇప్పటికే 4 గ్యారెంటీలు ఇప్పటికే మొదలైనవి. మిగతా కూడా రెస్ట్ ఫాలో అవుతాయి. సార్ ఇప్పుడు పొలం బాట పట్టిన కేసీఆర్ గారు, ఆయన భాషను చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నారు సార్? ఇప్పుడు మేల్కున్నాడు అంటే ఎవరు ప్రజలు సరిస్తే ఎవరు ప్రజలు బీపీ సరిస్తే ఇప్పుడు మేల్కున్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఏందని కింద ఇన్నాళ్ళు ప్రగతి భవన్ నుంచి బయటికి వెళ్ళలే, సెక్రటరీ కాలు పెట్టలే, ఫామ్ హౌస్కి బయటికి రాలా. ఇప్పుడు ప్రజలు సరిసిన దెబ్బకు, కాంగ్రెస్ దెబ్బకు ఇప్పుడు దిమ్మ తిరిగి ఇప్పుడు వేలుబాట పట్టాడు. ఇన్నేళ్ళు నిద్రపోయిండా, గడ్డి కోసిండా? కానీ 10 ఏళ్ళు రైతులు ఇబ్బంది వల్లే మళ్ళీ 10 ఏళ్ళు వెనకకు పోయినట్టు అనిపిస్తున్నది. హైదరాబాద్లో తాగునీళ్ళు కూడా కరువైనాయి అంటున్నారు కదా. వర్షాకాలం పోయింది మా హయాంలో, వాళ్ళ లాస్ట్ సీజన్ వాళ్ళ హయాంలోనే వర్షాకాలం ముగిసింది. వాళ్ళ హయాంలోనే ఈ యొక్క నదీ జలాలు అడిగంటినాయి, రిజర్వాయర్లు అడిగంటినాయి. వాళ్ళ కాలం మా కాలమా? ప్రకృతి వైపరీత్యం అనేది సహజం. ప్రకృతి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించేటువంటి కార్యక్రమం చేస్తాం. దీన్ని మసిబూసి మారడికాయ చేసి దీని ద్వారా ఏదో లబ్ధి పొంది ఈ పార్లమెంట్ ఎన్నికలు సీట్ రావాలనేటువంటి తపన తహతలాడుతుంది తప్ప అందుకంటే ఏమీ లేదు. ఎన్ని చేసినా కేసీఆర్ తలకిలు తప్ప చేసినా ఈసారి పోయిన అసెంబ్లీలో శాసనసభ బీఆర్ఎస్ పార్టీకి గల్లంతైంది. రేపు పార్లమెంట్ అయినా 0 సీట్లు వస్తే మహా 1 వస్తుంది, అది కూడా డౌటే. సో రైట్, ఇది మొత్తం మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద గతంలో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు అదే రీతిలో బుద్ధి చెప్తారు. ఇక మొత్తం మీద కేసీఆర్ గారు బయటకు వచ్చి రైతుల బాట పట్టడం కూడా కొంత మంచిదే, బయటికి రావాలంటూ కూడా ఆయన అంటున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇక పంట బోనస్ కింద 500 ఇస్తామన్నది కూడా మేము ప్రకటన చేసినాం, భవిష్యత్తులో ఇస్తామంటూ కూడా జూపల్లి మంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.